అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. సంక్రాంతి పండుగ విశేషాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజును భోగి అని, రెండో రోజును మకర సంక్రాంతి అని, మూడో రోజును కనుమ అని పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతిని తిల సంక్రమణం, పంటల పండుగ, ఆమని పండుగ, అల్లుళ్ళ పండుగ, జానపదుల పండుగ వంటి రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు. మొదటి రోజు భోగి. భోగినాడు తెల్లవారుజామున స్నానానంతరం ప్రతి ఇంటా ముంగిట భోగి మంటలు వేస్తారు. ఈ మంటలలో నెల రోజుల ముందు తయారు చేసుకొని ఎండబెట్టుకున్న భోగి పిడకలు, పనికిరాని వస్తువులను వేసి పీడ తొలగిందని సంతోషిస్తారు. ఇలా పాత వస్తువుల్ని మంటలో వేయడం వెనుక ఒక పరమార్థం ఉంది. పాతకు వీడ్కోలు పలికి కొత్తకు స్వాగతం అని దాని అర్థం. రెండో రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఉదయాన్నే మేల్కొని సున్నిపిండిని ఒంటికి పట్టించి తలంటు స్నానం చేయాలి. ఈ మకర సంక్రాంతి రోజున తినే కూరగాయల్లో గుమ్మడికాయను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గుమ్మడి వాతాన్ని హరిస్తుంది. సంక్రాంతి పండుగ రోజుల్లో చలి వాతావరణానికి అనువుగా గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. మూడవ రోజు కనుమ. ఇది రైతుల పండుగ. పాడి పంటలనిచ్చే పశువుల కొట్టాలను శుభ్రపరిచి గోవులను అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. సంక్రాంతి అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికి ఒకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగువారికి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్టమొదటి తెలుగు పండుగ మన సంక్రాంతి. దక్షిణాయనానికి స్వస్తి పలికి పుణ్యకాలమైన ఉత్తరాయణానికి స్వాగతం చెప్పే పండుగ సంక్రాంతి. ఆ రోజు నుంచే మంచి రోజులకు శ్రీకారం. సర్వసంహారక శక్తికి మూలపురుషుడు సూర్యుడు. సూర్యుని భ్రమణ విభ్రమణాలను బట్టి కాలగణన జరుగుతుంది. సూర్యుడు 12 రాశులలో సంచరించే సంక్రమణాలను బట్టి ఒక్కొక్క నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపోతే వాటిని మాస సంక్రాంతులు అంటారు. ఇవి 4 రకాలు. ఆయన సంక్రాంతులు, విషువత్స సంక్రాంతులు, షడశితి సంక్రాంతులు, విష్ణుపద సంక్రాంతులు. ఇందులో విచిత్రం ఏమిటంటే ఆంగ్ల సంవత్సరాది తేదీలను అనుసరించి సూర్య సంక్రమణాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తేదీన జరుగుతుంటాయి. అయితే ప్రతి సంవత్సరం ధనుస్సు సంక్రమణం సుమారు డిసెంబర్ నెల 16వ తేదీన జరుగుతుంది. అలాగే మకర సంక్రమణం దాదాపు జనవరి 14వ తేదీనే జరుగుతుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే సర్వసాధారణంగా సంక్రాంతి జనవరి 13, 14, 15వ తేదీల్లోనే ఎక్కువగా వస్తుంటుంది. ఈ సంక్రాంతి పండుగను ఉత్తర సంక్రాంతి, మహా సంక్రాంతి అని కూడా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించే సమయం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అది గ్రహించడం సాధ్యం కాదు. మనిషి కనురెప్ప వేయడానికి పట్టే కాలానికి 30వ భాగానికి తత్పర అని పేరు. తత్పరలో 100వ వంతును త్రుటి అంటారు. ఆ త్రుటిలో 100వ వంతు కాలంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ కాలాన్ని కనిపెట్టడం అసాధ్యం. అందుచేతనే సంక్రమణానికి కొన్ని గడియలు అటు, కొన్ని గడియలు ఇటు పుణ్యకాలంగా పరిగణిస్తారు. కొన్ని గడియలు అంటే కాలమానం గణాంకాల ప్రకారం ఇక్కడ 16 గడియలు. సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు నుండే ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. గాలిపటాలను ఎగరవేసే ఆచారం చాలా కాలంగా వస్తుంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉన్నా ఇప్పుడు నగరాల్లోనూ పట్టణాల్లోని పతంగాల విహంగం అధికమయ్యాయనే చెప్పాలి. ఈ పతంగులు ఎగరవేయడంలో పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన అన్ని పర్వదినాల మాటలా ఉన్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలాగా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండి తెలుగు వాకిళ్ళు పండుగ సంబరాన్ని సంతరించుకుంటాయి. మామిడి తోరణాలతో, గడపలకి పసుపు కుంకుమలద్ది, పూలదండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లికలు, తివాచీలు పరిచినట్లుండే ఆ ముగ్గుల్లో తీర్చిదిద్దినట్టుండే గొబ్బెమ్మలు, బంతిపూల అలంకరణలు, డూడు బసవన్నలు, గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాస సంకీర్తనలతో కలకలలాడుతూ సంక్రాంతి లక్ష్మికి ప్రతి గుమ్మం స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంక్రాంతి నాడు నాస్తి అనగా లేదు అనే మాట రాకుండా దానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
స్త్రీలు మాంగళ్యాభివృద్ధికి పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, బెల్లం, నువ్వులు, బట్టలు దానమివ్వాలని పురాణాల్లో తెలుపబడింది. ఇంకా ఈ పండుగ రోజున మామూలు తర్పణాలే కాకుండా పొంగలి, నువ్వులు, కొత్త బెల్లం, చెరుకు గడలు దానమిస్తే ఎంతో శుభం. వ్రతచూడామణిలో మజ్జిగను చిలికి దాని వెన్న మీగడలతో పాటు ఘట సహితంగా దానమివ్వాలని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. ఇంతటి ప్రాశస్త్యం గల సంక్రాంతి పండుగ తెలుగువారికే సొంతమవడం ఎంతో గర్వకారణం.